నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆవిడతోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఫోన్ ట్యాపింగ్ మీద లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని సవాలేసారు కాంగ్రెస్ వాళ్ళు. ఏ విచారణైనా చేసుకుంటారని బదులిచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్. ప్రచారం హోరెత్తిస్తున్నది మాజీ గవర్నర్ తమిళిసై మేడం. ఎంపీ ఎన్నికల్లా గెలుస్తుందట ఖాయం. ఓటు హక్కు అవగాహన కోసం నిర్వహించారు 5K రన్. వచ్చే ఎన్నికల్లా జనాలు ఓటేస్తారో మరి ధనాదన్. తాగునీళ్ల కోసం ఖాళీ బిందెలతో చేసిర్రు నిరసన. జనాల తిప్పలు తీరుస్తారో మరి చెప్పునా. సిద్ధం సభకు బస్సు కడుతున్న గంగులు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రచ్చ బగ్గనే నడుస్తున్నదుల్లా. ఇప్పటికే ఈ కేసులో కొంతమంది పోలీసులను అరెస్ట్ కూడా చేసిర్రు కదా. ఈ కేసుల బాధితులు కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి కంప్లైంట్లు చేస్తూనే ఉన్నారు. ఇలా ఆ కేసు గురించి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఏం మాట్లాడిండు, దాని మీద ప్రతిపక్ష లీడర్లు ఏం చెప్పిండ్రు, ఏం కథ పురగార్చుకుందాం పాండ్రి. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్వొస్తూ ఉంది. ఆయన అంటాడు, ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పీకలేడు అంటున్నారు. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారు జైలు పాలు కావాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్ళాల్సిందే. ఇది ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే మరి వీళ్ళిద్దరు ఆదేశాలు ఇస్తేనే కదా ఇంటెలిజెన్స్ హెడ్గా ఉన్న ప్రభాకర్ రావు గారు ఫలానా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయండి అని చెప్పడం. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా మీ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో, మీ కుటుంబ పెద్ద, రాష్ట్ర అధినేత, బీఆర్ఎస్ పార్టీ పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కనుసన్నల్లో మీ ఆదేశాలతోటి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేని వాస్తవం. దీన్ని మీరు కాదంటారా? లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ అండ్ కేటీఆర్ కంపెనీ? అంత ధైర్యం ఉందా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఇక కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇట్లా విమర్శలు చేస్తుంటే దీని మీద ఇలా కేటీఆర్ ఏమన్నాడో ఇనుండ్రి. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగలై లంగలి. ఎందుకంటే పోలీసుల పని అది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు. అప్పట్లో నాగార్జునదో సినిమా వచ్చిండే, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈయనకు ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు. ఏం చేస్తుండ్రు? రోజొక్క లీకు, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది. డైరెక్ట్గా చెప్పారు అదరాబాయి, నాకు అర్థం కాదు. సీదా చెప్పు, ఈ తప్పు అయింది, వీని పట్టుకున్నాం అని లోపలేసినామని చెప్పు. దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు, అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్లో ఎవరినో ఎల్లనను మళ్ళనను పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి. ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది. తప్పులేం జరిగినాయో బయట పెట్టు, లోపలే ఎవరెవరినేస్తావో మేము వద్దంటలేం కదా. చలో, అధికారంలా మీరే ఉన్నారు కాబట్టి ఎవరు తప్పు చేసిర్రనేది విచారణ చెయ్యుర్రి, తప్పు చేసిన వాళ్ళను శిక్షించుర్రి. అంతేగాని ఇట్లా లీకులు ఇచ్చుకుంటా తప్పుదారి వట్టియద్దని విమర్శించిండు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ ఇట్లా మాట్లాడితే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులా నేనే మొదటి బాధితుడినని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నాడు. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఇదివరకు కూడా చెప్పినా పోయిన ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేయించింది కాబట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా డీజీపీకి ఫిర్యాదు చేసిండు. టీవీ ఛానల్ పేరిట హరీష్ రావు అనేటువంటి బినామీ ఒక టీవీ ఛానల్ వాళ్ళ దగ్గర ఎట్లుంటాయండి? పోలీసులు రికార్డ్ చేసినటువంటి సీడీలు ఒక టీవీ ఛానల్ ఎట్లా దొరుకుతాయి? ఎందుకు సీజ్ చేయొద్దు మీ ఛానల్? ఎందుకు రిమాండ్ చేయొద్దు నిన్ను? ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? 100 రూపాయలు దొంగతనం చేస్తే ఎక్కువ చేస్తారు కదా లాకప్లో. ఇల్లీగల్గా రికార్డ్ చేసినటువంటి సీడీలు, డివైసులు
ఒక టీవీ ఛానల్లో దొరికితే ఏం చేస్తుంది తెలంగాణ పోలీస్? మాకు భద్రత ఇయ్యరు. ఏంది మీరు ఇంటికి రింగుటోన్ ఏంది? భద్రత మాదే, బాధ్యత మాదే. అయ్యా డీజీపీ గారు, మాకు భద్రత ఇయ్యండి, మాకు బాధ్యత తీసుకోండి, ముద్దాయిల్ని అరెస్ట్ చేయండి, ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయండి. చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం, లీగల్ రెమెడీస్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికైనా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండు. అట్లనే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా ఫోన్లు ట్యాప్ అయినాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ డీజీపీకి ఫిర్యాదు చేయాలని అన్నాడు. చూడాలే మరి రాబోయే రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకెంత దూరం పోతుందో. మరిగా విచారణ జరిగిన కొద్దీ ఈ కేసులో ఇంకా కొందరు బయటకు లేకుంటే ఇట్లనే ఇంకొన్ని రోజులు ఈ కేసును సాగదీస్తారో ఏం కథనో పోన్రి. తెలంగాణలో గవర్నర్గా పనిచేసిన తమిళసై సౌందర్యరాజన్ మేడం అవకాశం దొరికినప్పుడల్లా జనాల్లో ఉండనికే ప్రయత్నం చేసేది. గందుకే గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు మళ్ళా జనాల నడిమిట్లకే పోయింది. మరి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చెన్నై సౌత్ కెంచి ఎంపీగా పోటీ చేస్తున్న తమిళసై మేడం ప్రచారాన్ని కూడా జోరుగానే చేస్తున్నది. మరి ఆ ముచ్చట్లేందో ఆడుచుకుందాం పాండ్రి. ఎన్నికల ప్రచారం అనగానే చాలా మంది లీడర్లు బజ్జీల బండి కాడికి, చాయ్ హోటళ్ల కాడికి, టిఫిన్ సెంటర్ల కాడికి, ఇస్త్రీ బండిల కాడికి పోతారు కదా. ఇక అట్లనే ఇవాళ తొలసూరి ప్రచారాన్ని కోయంబేడులున్న శివన్ టెంపుల్ కెంచి షాల్ చేసింది. అటెంకా అక్కడున్న ఓ బజ్జీల బండి కాడికి పోయి ఓటు అడిగింది. ఇక ఉత్తగా ఓటు మాత్రమే అడిగితే ఎట్లా అనుకున్నది కావచ్చు. మంచిగా ఓ వడ తినుకుంటా ముచ్చట పెడదామనుకొని కొనుక్కున్నది. మరి చేతుల పైసలు లేనట్టున్నది. ఎంబట్నే ఫోన్ తీసి ఫోన్ పే చేద్దామని చూసింది గాని మేడంకు జర ఆప్షన్లు తెలియనట్టున్నది. పక్క పొంటున్న ఓ కార్యకర్త మేడంకు సాయం చేసే వరకు అట్లిట్లా తిప్పలబడి బిల్లు పే చేసింది. అక్కడున్నోళ్ళందరికీ సూయించింది. కానీ తమిళసై మేడం బగ్గ పిసినారున్నట్టున్నది. ఒక్కతే ఒక్క వడ తిన్నది. అదే ఎంబటున్న కార్యకర్తలందరికీ తినిపిస్తే అయిపోగదా అని అనుకోబట్టిరట అక్కడున్నోళ్ళు. మరిగా ఈ ముచ్చట్ల మీద తమిళసై మేడం ఏమన్నదో ఈనుండ్రి. First I want to reveal the development practically. I took vada from a roadside shop. Owner is a women empowerment, and payment was by digital. So this is the development we all were dreaming. So no words to say about that. Everything practically revealed. This itself says we have to vote for Lotus because the development has reached the downtrodden level, to the street level, to the marginalized people, to the women. So I'm really very happy. So there is no anything I have to propagate. Everything is revealed here. Honorable Modi ji has reached to this level. Women empowerment, digital payment, everything is there. Our country is on development mode, so people will develop. Definitely vote for Lotus. నేను తిన్నవాడ బండిని నడిపేది ఒక మహిళ, అది కూడా డిజిటల్ పేమెంట్స్ తోని నడుస్తున్నది. ఇదే కదా మేము కోరుకున్నది. ఇసొంటి డెవలప్మెంటే కావాలని అన్నది తమిళసై మేడం. మొత్తానికైతే ఈ పారి ఎట్లన్న చేసి ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగు పెట్టాలని చూస్తున్నది. తెలంగాణకు గవర్నర్ గా పనిచేస్తున్నప్పుడు కూడా గవర్నర్ పనుల కంటే ఎక్కువ రాజకీయాలే చేసిందని అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లీడర్లు బగ్గనే విమర్శించిండ్రు. ఆ విమర్శలకు తగ్గట్టే ఇప్పుడు తమిళసై మేడం మాత్రం బరాబర్ ఫక్తు రాజకీయాలే చేస్తున్నది. చూడాలే మరి ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకు పోతుందో లేకుంటే మాజీ గవర్నర్ హోదాలనే ఉంటుందో. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతోని ఎన్నికల కమిషన్ జనాల లోపల అవగాహన పెంచే కార్యాన్ని ముంగటేసుకున్నది.
దానికోసానికి అన్ని ఏరియాల్లో సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేసుడే కాదు, ఇట్లా 5K రన్ పోటీలు కూడా పెడుతున్నది. మరిగా ఓటు విలువ ఏంది ఏం కథ అనేది అధికారులు చెప్తున్నారు కాబట్టి ఆ ముచ్చట్ల మీద ఓ నజరేద్దాం పాండ్రి. ఓటు హక్కు మీద అవగాహన కల్పియనికే ఇవాళ పొద్దుటీలే జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండలం కేంద్రంలో స్వీప్ 5K రన్ నిర్వహించిండ్రు. అటెన్క పెట్టిన సభలకి సార్ ఏం మాట్లాడిండో ఇనుండ్రి. మన బెస్ట్ ఫ్రెండ్ మన బాడీనే మనకు మంచి స్థానం తీసుకొచ్చేది, బాగా డబ్బు సంపాదించి పెట్టేది, లేదా మన రిచ్గా చేసేది ఫస్ట్ మన బాడీనే. కాబట్టి మన బాడీని సరిగ్గా ట్రైన్ చేసుకొని మంచిగా పెట్టుకుంటే మనం ఎంతో మంచి పొజిషన్కి వెళ్తాం. సౌండ్ మైండ్ సౌండ్ బాడీ ప్రతి మనిషికి అవసరం. సౌండ్ మైండ్ నుంచి సౌండ్ బాడీ రాదు, సౌండ్ బాడీ నుంచే సౌండ్ మైండ్ తయారవుతుంది. కాబట్టి ఈ ఉద్దేశంతోనే మన ఎలక్షన్ కమిషన్ అందరూ హెల్తీగా ఉండాలి, మంచి ఓటింగ్ రావాలని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టారు. ఇన్నరా అందరూ ఆరోగ్యంగా ఉండి మంచిగా ఓటేయాలని చెప్పి ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నదట. మరిగా ఎన్నికల సంఘం మన కోసానికి గింత మంచిగా ఆలోచిస్తున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటేయాలని చెప్పి పిలుపునిచ్చిండ్రు. ఇగటు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్నెపల్లి చౌరస్తా నుంచి అల్లంపల్లి చౌరస్తా వరకు ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో 5K రన్ నిర్వహించిండ్రు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కలెక్టర్ నారాయణ రెడ్డి సార్ అన్నాడు. అటెన్క అక్కడికి వచ్చిన ఓటర్లతోనే ప్రతిజ్ఞ చేపించిండు. నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మరిగా పబ్లిక్ చూసిండ్రు కదా, నాయకులు మాకేం చేయలేదు, మా ఊరు చక్కగా అభివృద్ధి అయితలేదని చెప్పి గులుగుడు కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏ ప్రలోభాలకు లొంగకుండా నిజంగా ప్రజలకు మంచి చేసే నాయకులనే ఎన్నుకోండి. అట్లయితేనే మీరు అనుకున్నట్టు పరిపాలన సాగుతుంది. సరేనా మరి? ఓ దిక్కు ఎర్రటి ఎండలు చంపుతున్నాయి, ఇంకో దిక్కు తాగునీళ్లకు మస్తు గోసైతున్నది చాలా మందికి. ఏం లేకున్నా ఒడ్డెక్కుతుంది కానీ నీళ్లు లేకుంటే ఏ పని చేసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి నీళ్లు మాత్రం ఖచ్చితంగా ఉండవలసిందే. అందుకే గిడ తాగునీళ్ళ కోసానికి ఏం చేసిరో చూడుర్రి. ఓ దిక్కు ఎర్రటి ఎండ సంపుతున్నా పాపం ఇంట్లోకి పోతే నీళ్లు లేవు కాబట్టి ఈ మహిళలంతా ఇట్లా ఎండల్నే కూకుండి నిరసన చేసిర్రు. మున్సిపల్ కమిషనర్ పట్టించుకుంటలేడట. ఇక మున్సిపల్ చైర్పర్సన్ మా మీద వివక్ష చూయిస్తున్నదని ఇట్లా నినాదాలు చేసిర్రు అక్కడి మహిళలు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీ ఆఫీసు ముంగట బీసీ కాలనీలుండే మహిళలంతా మాకు నీళ్ళు ఇయ్యాలని ఇట్లా ఖాళీ బిందెలతోని నిరసన చేసిర్రు. ఈ రోజు మా బీసీ కాలనీలో కనీస సౌకర్యాలు లేవు. మరి మేము గెలిచిన 4 సంవత్సరాల నుంచి మేము ప్రజలకు హామీ ఇచ్చి పనులు చేస్తామని మేము అనుకున్నాము. మరి మేము ఎంతో పోరాడినా కానీ ఇప్పటివరకు మన మున్సిపాల్ నుంచి ఫండ్ పెట్టి ఒక 17 లక్షలతోనే ఒక మోజీ తప్ప ఇప్పటివరకు ఏం పనులు చేయలేదు. మరి ఎస్జిఎఫ్ ఫండ్ ద్వారా కొన్ని పనులు జరిగినాయి ఎమ్మెల్యే ద్వారా, అవి అంతేగాని ఇప్పటివరకు మున్సిపల్ నుంచి ఎటువంటి పని చేయలేదు. ఇప్పుడు రాబోయే వర్షాకాలము మళ్ళీ అవే రోడ్లు ఉన్నాయి.
జనాలకు చిన్నపిల్లలు వేసుకొని స్కూల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బైక్ల మీద పోయి కింద పడి దెబ్బలు తాకించుకొని హాస్పిటల్ పాలవుతున్నారు. కానీ ఇప్పటి వరకు సమస్యలు పట్టించుకుంటలేరు. సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన కూడా చేస్తలేరు. ఇప్పుడు వివక్ష చూపిస్తున్నారు. బీసీ కాలనీ అని అంటే బీసీ కాలనీ లేడీ అని, నేను బతకనికే వచ్చినా అని. మరి బతకనికే వచ్చిన వాళ్ళందరితోనే ఓట్లు వేయించుకుంటారు. మరి వాళ్ళ ఓట్లతోనే గెలిచి నాయకులు కావాలి, కానీ వాళ్ళ సమస్యలు తీర్చాలి కదా. ఇప్పటివరకు వాళ్ళ సమస్యలు కూడా తీర్చలేరు. ఇప్పుడైతే మేము ఓట్లు వేయబోమని గట్టిగా చెప్తున్నారు. ఎవరైతే కాలనీని డెవలప్ చేస్తారో వాళ్ళనైతే జనాలు ఇప్పటికి ఎలక్షన్లని దాటవేయొద్దు. అంతలోపే ఈ పనులు ఎవరైతే చేసి ప్రజల సమస్యలు తీరుస్తారో వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తామని చెప్తున్నారు. నీళ్లే కాదు, బీసీ కాలనీ జనాలు పడుతున్న ఏ తక్లీఫ్ ను కూడా తీరుస్తలేరట అక్కడి అధికారులు. ఇప్పటికైనా మా తక్లీఫ్లు తీర్చినాకనే ఓట్లు అడిగేటందుకు మా దగ్గరికి రావాలి అని అంటున్నారు అక్కడి జనాలు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, ఎండలు ఇంకా ముదరక ముందే సానా జాగల్లా తాగునీళ్లకు కష్టాలు మొదలైనవి కాబట్టి రాబోయే రోజుల్లో నీళ్ల గోసలు ఇంకా పెరగక ముందే జల్దీనే నీళ్ల తక్లీఫ్ తీర్వనికి నిధులు మంజూరు చేసి ప్రజల తిప్పలు తీరువురుసారు అని అంటున్నారు తాగునీళ్ల కోసానికి ఇబ్బంది పడుతున్న జనాలు. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.